ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగాన్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రజలకి గృహ అవసరాలకు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ విషయంలో కానీ ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకూడదు, అదనపు భారం మోపకూడదు అనేటువంటి ఆలోచనతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో అతి తక్కువ ధరకే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ₹2.49 బహుశా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అతి తక్కువ ధరకే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీని కూడా వేదికగా చేసుకుని పచ్చి అబద్ధాలు మాట్లాడడం, పచ్చ మీడియా రోత పుట్టించేటువంటి విధంగా రాతలు రాయడం, చూపించడం, పచ్చ సైకోలు సోషల్ మీడియాలో రెచ్చిపోవడం లాంటివి అనేక రకాలైనటువంటివి మనం చూసాం. ఏదో జరగరాంది జరిగిపోయిందని, అవినీతి జరిగిందని, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అదనపు భారం పడిందని రకరకాలైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మనం పత్రికల్లో సోషల్ మీడియాలో ఏ విధంగా హల్చల్ చేసాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సెకీ ఒప్పందం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడో అది సక్రమమేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈరోజు దాని మీద ఒక నిర్ణయం, ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. దానిలో స్పష్టంగా ఎలాంటి లోపాలు లేవు, అన్నీ కూడా నిబంధనల మేరకే జరిగాయి కాబట్టి దాన్ని రద్దు చేయడం కుదరదు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి వార్తలు రాశారు. దాని ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉండవు, దానికి సంబంధించి అంతర్రాష్ట్రీయ ప్రసారానికి సంబంధించినటువంటి ఛార్జీలు వర్తించవు. ఈ ఏడాది నుంచే సెకీ నుంచి 4000 మెగావాట్ల కొనుగోలుకి అనుమతిస్తూ డిస్కమ్లకు సంబంధించి ఏదైతే విద్యుత్ సేకరణ కోసం ఇచ్చినటువంటి ప్రణాళికని ఆమోదించి ఇన్నాళ్ళు దీని మీద ఒప్పందం మీద విషం చిమ్మినటువంటి టీడీపీ కరపత్రాలకి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి ఓ చెంపపేట లాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఒక్కసారి చూస్తే ఏదైతే విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా చంద్రబాబు నాయుడు ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అబద్ధాల పుట్ట బద్దలైంది. కొనుగోలు ఒప్పందం అత్యంత పారదర్శకంగా ఉందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ నియంత్రణ మండలి తేల్చి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధానికి రెక్కలు తొడిగి పుంకాలుగా అబద్ధాలు వండి వార్చినటువంటి పత్రికలన్నిటికీ కూడా చెంప చెళ్ళు మనిపించేటువంటి విధంగా ఈరోజు విద్యుత్ నియంత్రణ మండలి నిజాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బయటపెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మొత్తం తారీఫుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖానే పడుతుందనేటువంటి విధంగా నిప్పు లాంటి నిజాలతో ఆడుకోవాలని చూస్తే చేతులు కాలుతాయనేటువంటి దానికి ఈరోజు సెకీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుబట్టినటువంటి పచ్చ మీడియాకి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ చంద్రబాబు గారితో సహా ఇది నిజంగా ఒక ఆందోళనను కలిగించేటువంటి విషయం. ఎందుకంటే మీరు ప్రసారం చేసినటువంటి అసత్యాలు అన్నీ కూడా ఈరోజు ఒక్క మాటతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సక్రమంగా ఉంది అని చెప్పడంతోనే ఈరోజు మీరు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట అబద్ధాలు, అసత్యాలు తప్ప మరొకటి కాదు అని చెప్పి రుజువు అయ్యాయి. కాబట్టి ఈరోజు అబద్ధాలతో మీరు ఈరోజు వరకు అనుకున్నారు, ప్రపంచాన్ని అంతా చుట్టాము అన్నట్టుగా సంబరపడ్డా ఈరోజు సత్యం ఛేదించుకుంటూ వాస్తవాలను బయటపెడుతూ వచ్చిందనేటువంటి వాస్తవం తెలిసిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద మీరు మరక వేయాలని మీరే ఈరోజు నవ్వుల పాలయ్యారు. మీ కుట్రను అన్నిటిని కూడా మీరు చేసినటువంటి కుట్రలు అన్నిటి కూడా ఈరోజు భగ్నమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు వైఎస్ఆర్సీపీ ప్రతిష్టని దెబ్బతీయాలని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని భంగపరచాలని ఒక కుట్ర పన్ని చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతుల ప్రయోజనాలను కూడా పణంగా పెట్టాలని చూసినారు. మంచి చేసినటువంటి వ్యక్తికి అది ఎప్పుడూ కలిసి వస్తుంది కాబట్టి అది శ్రీరామ రక్షగా నిలుస్తుంది అనేటువంటి దానికి ఈరోజు సెకీ ఒప్పందం మీద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి
ఏదైతే ఈరోజు ఆదేశాలు ఇచ్చిందో దాని మీద ఒక స్పష్టతనిచ్చిందో అది ఒక ఉదాహరణ. దీనిలో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి రిటైల్ సప్లై తారీఫ్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి తారీఫ్, రిటైల్ సప్లై తారీఫ్, దీనిలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే చూపిస్తాం. 7,000 మెగావాట్ సోలార్ పవర్ ప్రొక్యూర్మెంట్స్ ఫ్రమ్ సెకీ నుంచి మొత్తం దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏదైతే గతంలో పత్రికల్లో వచ్చే వాటన్నిటిని పటాపంచలు చేస్తూ ఇన్ ద కమిషన్స్ ఒపీనియన్ దేర్ షల్ బి ఎన్ ISTS చార్జెస్ అండ్ లాసెస్ వేవర్ యాజ్ పర్ ద MOP's ఆర్డర్స్. ISTS అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్. దానికి సంబంధించి గతంలో చెప్పాం మేము. చెప్తే పత్రికలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమీ లేదు, ₹2.49 అవన్నీ అదనంగా పడతాయని చెప్పి పదే పదే ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటు స్పష్టంగా నీట్గా రాశాడు. దీనిలో regulated contracts like subject PSS cannot be cancelled sumoto as requested by the stakeholders. కాబట్టి దీంట్లో స్పష్టంగా అన్ని విషయాలు మాట్లాడుతూ ద కమిషన్ ఫౌండ్ నో రీజన్ నాట్ టు ఇంక్లూడ్ 4,000 మెగావాట్స్ అవుట్ ఆఫ్ 7,000 మెగావాట్స్. అంటే 4,000 మెగావాట్లు, 7,000 మెగావాట్లో 4,000 మెగావాట్లు ఈరోజు ఇంక్లూడ్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదనేటువంటిది ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్పష్టంగా ఇచ్చినటువంటి రిటైల్ సప్లై తారీఫ్లో పేర్కొనడం జరిగింది. ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సింది, మీరు ఇంతవరకు ఏదైతే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వర్తించదని మీరు ఏదైతే చెప్పారో దానికి ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు, ఆయన మీడియా, ఆయనకు సంబంధించినటువంటి సైకో బ్యాచ్ ఎంత దుర్మార్గంగా ఈ విషయంలో వ్యవహరించాయనేటువంటి దాని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం. సెకీతో ఒప్పందం మేర లంచాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి, దాని ద్వారా అమెరికాలో ఒక కేసు బుక్ అయింది, ఇండియాలో కూడా కేసు బుక్ అవుతుంది, ఆంధ్రాలో కూడా కేసు బుక్ అవుతుందని చెప్పి రకరకాలైనటువంటి వార్తలు రోజు పత్రికల్లో వచ్చాయి, రోజు టీవీల్లో చూపించారు. జగన్ గారు దాని గురించి మీడియాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని వాస్తవాలు ఏమి జరిగిందనేటువంటి విషయాలన్నీ కూడా బయటపడడం జరిగింది. సరే, ఆయన చెప్పినప్పుడు ఏమనుకున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తానన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినవన్నీ శుద్ధాబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నిజం అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా స్పష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి సెకీ ఒక్కసారి ఆలోచన చేస్తే సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది, అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేసుకున్నది. అంటే మినిమం కామన్ సెన్స్ ఉండేవాడు అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల మధ్య కుదిరినటువంటి ఒప్పందం, మధ్య దళారులో వ్యక్తుల మధ్య కుదిరినటువంటి ఒప్పందం కాదు. వాళ్ళకి ఎవరిస్తారు అనేదానికన్నా వాళ్ళు ఎవరి ద్వారా ప్రొక్యూర్ చేసుకుని మనకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నారనేటువంటిది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. దాంట్లో ఎవరు దళారీలు లేరు, థర్డ్ పార్టీ లేరు. ఎప్పుడైతే దళారీలు ఉండరో, థర్డ్ పార్టీలు ఉండదో అక్కడ అవినీతికి కూడా ఆస్కారం ఉండదు. ఆ కనీస కామన్ సెన్స్ లేకుండా దానిని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది, ఏదైనా ఒక మంచి పని జరుగుతుంది భవిష్యత్తులో దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకుంటారు, లేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకుంటారంటే ముందుగానే వాళ్ళ మీద బురద జల్లేసి దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఏదైతే ఉండేవో ప్రజల్లో ఒక పాజిటివ్నెస్ రాకుండా చేయడానికి, ఆ పాజిటివ్నెస్ క్రియేట్ చేయకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు అష్ట కష్టాలు పడతాడు. దాన్ని బహుశా దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తు బురద చల్లడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి పరిస్థితి. కాబట్టి చరిత్రలో ఇది నిజంగా చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అతి తక్కువ ధరకు ₹2.49 ఒప్పందం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని అభినందించాల్సినటువంటి పత్రికలు కానీ, అభినందించాల్సినటువంటి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా కావచ్చు, వాస్తవాలుగా మాట్లాడాలి, నిజాలుగా మాట్లాడాలి. దానిని మరుగున పరిచే విధంగా ఆయనని ఏదో ఒక విధంగా దానిలో ఒక మరక అంటించేటువంటి విధంగా కట్టుకొతలడం జరిగింది. ఒకసారి చూస్తే దాదాపుగా దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా ₹4,400 కోట్ల ఈరోజు ఉన్నటువంటి దాని ప్రకారం ఆదా అవుతుంది. అంటే దాదాపుగా 25 సంవత్సరాల్లో కుదుర్చుకున్నటువంటి ఈ ఒప్పందం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ₹1,10,000 కోట్ల రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి. రాష్ట్రానికి సంపద సృష్టించడం అంటే
ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సంపద సృష్టించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా నేను సంపద సృష్టిస్తాను, వస్తే పంచి పెడతానని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఆ సంపద సృష్టించినటువంటి వ్యక్తుల మీద దాడి చేసేటువంటి దాన్ని మానుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా హితవు చెప్తున్నాం. చంద్రబాబు సమయంలో ఎక్కువ రేట్లకి ఒప్పందం చేశాడు. దానిని ఒక పవిత్రమైనటువంటి కార్యంగా చూపించారు ఆ రోజు పత్రికలు. చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఎక్స్ట్రా రేటు కొనుక్కోవడం, అవినీతికి పాల్పడడం అనేటువంటిది ఒక స్పష్టత ఉన్న మార్కెట్లో ఉన్నటువంటి రేటు కన్నా ఎక్కువకి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినా దాని మీద ఏదో మహత్తర కార్యం, గొప్ప కార్యం అన్నట్టుగా బాగా వదలడం జరిగింది. విండ్ పవర్ కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల వల్ల వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఈరోజు పెనుభారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకుంటే ఇస్తాను, ఎంత దారుణంగా ప్రచారం చేశారో కూడా మీకు చూపిస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపుగా చంద్రబాబు నాయుడు చేసుకున్నటువంటి ఒప్పందాలు జరిగినటువంటి ఆ నష్టాన్ని కూడా మీకు చూపిస్తాను. 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏకంగా 87,500 కోట్ల రూపాయలు సంపద ఆవిరైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల 1,10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే చంద్రబాబు నాయుడు అవినీతి వల్ల 87,500 కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అప్పుడేమో బాబంతా గ్రేట్ అన్నారు. పారదర్శకంగా ప్రజలు మేలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత చౌకగా తీసుకొస్తే దాన్ని మాత్రం తప్పుబట్టారు. కాబట్టి ఇవాళ అవన్నీ కూడా పటాపంచలు అయిపోయాయి. దీనికి సంబంధించి సెక్కితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం మీద ఒకవేళ నిజంగా ఉంటే ఆ పత్రికలకి, ఛానళ్ళకి ఈరోజు బేషరతుగా మేము తప్పుడు రాతలు రాశాం, తప్పుడు చూపించాం, రాతలు రాశాం, తప్పుడు కథనాలు ప్రసారం చేశాం, కాబట్టి మేము ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే ప్రజలకు క్షమాపణ చెప్తామని క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదనుకుంటే ముక్కు నేలకేసి రాయాలి మీరు. అయ్యే మేము పొరపాటును రాసాం, ఈ రాతలన్నీ కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చెప్పింది కాబట్టి మా రాతలకి మేము ముక్కు నేలకేసి రాస్తున్నామని చెప్పింది. లెంపలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చెంపదెబ్బలు వేసుకోవాలి, మీరు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు నిజం ఏదో చెప్పిన సామెతంగా బయటకు వచ్చేలాగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని చెప్పి ఒక సామెత ఉంది. ఆ అబద్ధపు దీనికి రెక్కలు తొడిగే వార్తలకి మీరు ఇంకా వ్యాప్ చేయాలనేటువంటి ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని అనేక రకాలైనటువంటి మీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఈరోజు బద్దలైపోయాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి సందర్భం. రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైనటువంటి సంక్షోభంలో పెట్టినటువంటి అంశాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దూరదృష్టి, తీసుకున్నటువంటి నిర్ణయం, దార్శనికత, దీనికి సంబంధించి ఒక ఒప్పందాన్ని ఎంత అపహాస్యం చేశారనేటువంటి దాన్ని ఈరోజు చూస్తే ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే నిజమేంటి, ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నాన్ని మారీచులు వచ్చినా సరే ఏమీ చెయ్యలేరు అనేటువంటిది ఈరోజు ప్రజలకు అర్థమైంది. కారు చౌకగా ఈ ఏడాది నుంచే దాదాపుగా 4,000 మెగావాట్లు అందుబాటులోకి రావడం అనేటువంటిది శుభపరిణామం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయం. ఒకవేళ ఈ ఒప్పందమే అమలు కాకపోతే చంద్రబాబు నాయుడు ఎప్పుడు పట్టించుకోడు విద్యుత్ రంగానికి సంబంధించి, రైతులకు సంబంధించి దాదాపుగా 18 లక్షల పంపు సెట్లుంటే 18 లక్షల పంపు సెట్లు ఉన్నటువంటి రైతులకు సంబంధించి వాళ్ళ విద్యుత్ వాళ్ళకి అందించడమే ప్రశ్నార్థకంగా మారేది. ఈరోజు రైతులు అనేక రకాలైనటువంటి సమస్యలు పడుతున్నారు. దాంతోపాటు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి సెక్కి ద్వారా తీసుకోకపోతే ఆ 18 లక్షల పంపు సెట్లకు సంబంధించి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. ఈరోజు వాళ్ళకి దాదాపుగా ఒక యజ్ఞంగా భావించాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. రైతుల పాలిట ఒక మహాయజ్ఞంగా భావించాలి. దాని ద్వారా వచ్చేటువంటి ఫలాలని రైతులకు అందకుండా చేయాలనేటువంటి ఈ రాక్షస పాలనలో దాన్ని కూడా భగ్నం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్ని కూడా ఈరోజు తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏపీఆర్సీ తీసుకున్నటువంటి ఒప్పందంతో నీరు గారిపోయాయి. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. రైతులకు ప్రధానంగా పెట్టుబడి సాయం ఎట్టా చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించి ఇస్తానని చెప్పి ఎగ్గొట్టేశాడు. ₹1 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 20,000 రూపాయలు ఇస్తానన్నాడు, మాటలకు పరిమితం అయ్యాడు. అయితే దాదాపుగా ఈరోజు మనం ఏదైతే ఉచిత కరెంట్ ఇస్తామో దాని ద్వారా 45,000 రూపాయలు ఈరోజు రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం అందించినట్లే. మనం సమగ్రంగా సమృద్ధిగా కనుక రైతులకు సంబంధింస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి అదనపు పెట్టుబడులతో పాటు ఉచితంగా ఇచ్చేటువంటి విద్యుత్ ద్వారా దాదాపుగా 40,000-45,000 రూపాయల రైతు ఈరోజు లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు అవాకులు చవాకులు మాట్లాడి ఏదేదో రాతలు రాసి ప్రజల కళ్ళ ముందే ఈరోజు అన్ని వాస్తవాలు వెలుగు చూస్తుంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి, మాట్లాడలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి, మామూలు నాశనం కూడా కాదు, చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. అందుకే
ఈరోజు రాసినటువంటి ఎవరైతే రాశారో వాళ్ళ ఆ ఎల్లో మీడియాకి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు వాస్తవాలు రాసేటువంటి దమ్ముందా? వాస్తవాలు ప్రజలకు చూపించేటువంటి ధైర్యం ఉందా? అటువంటి ప్రయత్నం మీరు చేయగలరా? చేయగలిగితే చేయండి, లేదంటే మౌనంగా కూర్చోండి. దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి ఏమో ఆహా ఓహో అభివృద్ధి అని చెప్పి మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ఏమో ఆహా ఓహో అవినీతి అని చెప్పినటువంటి నీచ స్థాయికి మీరు దిగజారిపోయారంటే రోజు మీరు రాజకీయ దుగ్ధతోనో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో తప్పుడు ప్రచారాలు చేయడం అనేటువంటిది మంచిది కాదు. మీరు ఏదన్నా ఉంటే వాస్తవాలు చెప్పండి, ఎందుకంటే మీకు అవసరాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుతో అనేక అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఈనాడుకు మార్గదర్శికి సంబంధించినటువంటి ఆ కేసులో బయటపడాలంటే సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు ఈరోజు దాన్ని సీరియస్గా పరిగణిస్తుంది కాబట్టి దాని నుంచి బయటపడాలంటే మీకు సిఐడి సహాయం కావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడిని మీరు కావాలంటే ప్రసన్నం చేసుకోండి. చంద్రబాబు నాయుడిని మీరు పొగుడుతున్నారు, మాకు అభ్యంతరం లేదు మీరు చంద్రబాబు నాయుడు పొగిడితే. కానీ లేనిటువంటి తప్పులు మాకు ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి ఆయన మీద బురదలాలనేటువంటి ప్రయత్నం, దాని ద్వారా చంద్రబాబు నాయుడు కళ్ళలో ఆనందం చూసి మీ యొక్క స్వార్థ ప్రయోజనాలను తీర్చుకోవాలనేటువంటి లక్ష్యంతో మీరు చేసేటువంటిది సరికాదు అనేటువంటిది సందర్భంగా చెప్తున్నాను. ఒకసారి మీరు చూద్దాం, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2014 అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో డిస్కంలకు 29,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. 29,000 కోట్ల బకాయిలు ఉంటే దాదాపుగా 23.88% అంటే 86,000 కోట్లకు పెరిగాయి. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత? 23.88% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో 29,000 కోట్ల ఉన్నటువంటి అప్పులు 86,000 కోట్లకు పెరిగాయి. కాబట్టి మీరు ఎప్పుడన్నా ధైర్యంగా ప్రజలకు చెప్పాలి అనుకుంటే 28,000 కోట్లు ఉన్నాయి. 2014లో 2019లో దిగిపోయేటప్పటికి 86,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడని చెప్పి ఎప్పుడన్నా రాశారా? రాసే ధైర్యం ఉందా? ఇది వాస్తవం కాదా? దీన్ని మీరు వక్రీకరిస్తారా? కాబట్టి మీరు ధైర్యంగా టీడీపీ నేతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజలకి నిజాలు చెప్పగలుచుకుంటే నిజాలు చెప్పండి తప్ప ఆ పక్కన వాటిని పెట్టి నేను చెప్తున్నా ఈ వివరాల మీద, నేను ఇచ్చినటువంటి వివరాల మీద ఏదైతే మీరు వచ్చేటప్పటికి 26,000 ఉంది, ఆ తర్వాత అది 29,000 ఉంది, అది 86,000 అయింది అనేటువంటి దాని మీద కాదు అని చెప్పి మీరు ఖండనివ్వండి, లేదు మీ పత్రికలో మీరు రాయండి ఇది వాస్తవం కాదు అని చెప్పి. అందుకని చంద్రబాబు హయాంలో ప్రభుత్వం నుంచి డిస్కమ్లకి ఎంత ఇచ్చాడు? సబ్సిడీ కింద 13,255 కోట్లు, కేవలం 13,255 కోట్లు ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిస్కమ్లకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో 47,800 కోట్ల రూపాయలు ఇచ్చాం. చంద్రబాబు హయాంలో 13,250 ఇస్తే అంతకన్నా దాదాపుగా 4 రెట్లు అధికంగా 47,800 కోట్ల రూపాయలు. రైట్, మీకు రాసే ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఇదిగో 13,255 కోట్ల రూపాయలు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 47,800 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చాడు డిస్కమ్లకు అని చెప్పి రాయగలిగే ధైర్యం ఉందేమో రాయలేదు. కాబట్టి కనీసం ఈ వివరాలు ప్రజలకు తెలియచేయాలి కాబట్టి ఇవన్నీ పెట్టాం. దానితో పాటు చంద్రబాబు నాయుడు నిర్వాహకం కూడా ఒక్కసారి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మేము ₹2.49 కొనుగోలు చేశాం. చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్ మీద కొనుగోలు చూస్తే ఒక్కసారి కళ్ళు తిరుగుతాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ దగ్గర నుంచి అన్నిటి విషయంలో కూడా ఒక్కసారి అది కూడా చూపిస్తాను మీకు. పీపీఎల్ పేరుతో ఏ విధంగా బాబు జమానాలో అవినీతి జరిగిందనేటువంటిది ఒక్కసారి చూడండి. 2014లో ఏకంగా 30 పీపీఎల్ ఎంటర్ అయ్యాడు ఒకటేసారి. దానికి సంబంధించి 649 మెగావాట్లకు సంబంధించి ₹6.49, 3% ఎస్కలేషన్ కాస్ట్ ఎవ్రీ ఇయర్తో పోల్చుకుంటే ₹6.99. అదేవిధంగా 2015లో ఎంటర్ అయినటువంటి అగ్రిమెంట్కి సంబంధించి 250 మెగావాట్స్కి సంబంధించి ₹5.96 కొనుగోలు చేశాడు. ఈరోజు 2014 వరకు 11 పీపీఏలు ఉంటే 2015 నుంచి 2019కి 35 పీపీఏలు వచ్చాయి. అదేవిధంగా యూనిట్ గరిష్ట ధర ఎంతవరకు పోయింది? ₹6.99 పోయింది. మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఎన్ని సంవత్సరాలు? 25 ఏళ్ల పాటు ఒప్పందాలు చేశారు. కానీ సెకీతో వైఎస్ఆర్సీపీ హయాంలో చేసుకున్నటువంటి ఒప్పందం సంబంధించినటువంటి యూనిట్ ధర ఎంత? ₹2.49. ఇప్పుడు సమాధానం చెప్పండి, ఎవరిది అవినీతి? చంద్రబాబు నాయుడు అవినీతా, జగన్మోహన్ రెడ్డి గారిది అవినీతా? అదేవిధంగా మరొకటి కూడా చూపిస్తాం. ఈరోజు ఇది చూస్తే దీనికి సంబంధించి విండ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. ఇంతకుముందు మనం చూసినటువంటి వచ్చి సోలార్ పవర్, ఇది విండ్కి సంబంధించి 2014లో 14 ఎంఓఏలు చేశాడు, పీపీఎల్ చేశాడు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఎంటర్ అయ్యాడు. 281.6 మెగావాట్లు యూనిట్ రేట్ ఎంత? దాదాపుగా ₹4.70. 2018 దగ్గరికి వస్తే 2.3 మెగావాట్లు చేస్తే ₹4.84. అంటే 2015 వరకు దీని మీద 91 పీపీఎల్ ఉంటే
2015-19 మధ్యలో 133 పీపీఎల్ కుదుర్చుకున్నాడు. మొత్తం మీరున్నటువంటి లిస్టు ప్రకారం పైనుంచి కింద వరకు చూడండి 133 పీపీఎల్. ఆయన గరిష్ట ధర ఎంత? ₹4.84 గరిష్టంగా ఇచ్చినటువంటి ధర. ఎన్ని సంవత్సరాలకు ఒప్పందాలు? 25 ఏళ్లతో ఒప్పందాలు. మనం కుదుర్చుకున్నటువంటి రేట్ ఎంత? ₹2.49. దీని మీద చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలడా? మరి ఎవరు అవినీతిపరుడు? చంద్రబాబు నాయుడు అవినీతిపరుడా? దాదాపుగా ₹4.84 కొన్నటువంటి చంద్రబాబు నాయుడు అవినీతిపరుడా? ₹2.49 కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడా? దానికి సమాధానం చెప్పాలి పత్రికలు, చంద్రబాబు నాయుడు. కాబట్టి ఒక్కసారి చూస్తే బాభాయంలో గరిష్ట యూనిట్ ధర ₹6.99 వరకు కొన్నాడు. ఒక యూనిట్ ₹6.99 కొన్నాడు. మనం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ₹2.49 యూనిట్ కొన్నాం. తర్వాత విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో బాబు ఏ విధంగా లంచాలు తీసుకొని మాట్లాడడానికి దిగిపోయిన తర్వాత 2019లో ఏపీఆర్సీ టారిఫ్ ప్రకటించింది. పవన్ విద్యుత్కు సంబంధించి ₹4.63, సోలార్కి సంబంధించి ₹5.90. కానీ దాని తారీఫ్తో పోల్చుకుంటే ఈరోజు మనం తీసుకున్నటువంటి సెకీతో వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి ఒప్పందం ₹2.49. అంటే ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఎవరు ప్రజల మీద భారం మోపారు, ఎవరు ప్రజల సొత్తు పీపీఆర్ రూపంలో దోచుకున్నారు, ఎవరి కాలంలో అవినీతి పడ్డారని కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు మనం చూపిస్తున్నటువంటి ఆధారాలు. అదేవిధంగా ఒక్కసారి చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు నోరో మరి ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదు, కానీ ₹2.49 చాలా ఎక్కువ అన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు సెక్కితో ఒప్పందం కుదుర్చుకున్నాడు 2016లో కేంద్ర ప్రభుత్వ సంస్థతో. ఆ రోజు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈరోజు ఒప్పందం చేసుకునింది. 500 మెగావాట్లు కొనుగోలు చేస్తే ఆ రోజు యూనిట్ ₹4.50 ఒప్పందం చేసుకుంది. ఆ రోజు తప్పబట్ల ఎవరు, ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేసుకున్నటువంటి కాబట్టి. నువ్వు ₹4.50 చెల్లిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 ఇస్తే దీంట్లో అవినీతి ఎక్కడుంది? కొద్దిగా పైకి బలి. దీంట్లో అవినీతి ఎక్కడుంది? పైకి దీంట్లో అవినీతి ఎక్కడ కనపడుతుంది? కాబట్టి నువ్వు చేసుకున్నప్పుడు నీకు చేతకాక ₹4.50 చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ₹2 తగ్గించి ₹2.49 చేసుకుంటే, ఆ రోజు నువ్వు తీసుకున్నప్పుడు మాత్రం అవినీతి కాదన్నావు, ఈరోజు మాత్రం ₹2.49 అంటే అవినీతి అన్నావు. నెక్స్ట్ ఈరోజు ఒక్కసారి చూద్దాం విద్యుత్ రంగాన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా కుప్పకూల్చాడు అంటే 2014-2019 మధ్య రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ పథకం కింద దాదాపు 8,845 కోట్లు బకాయిలు పెట్టాడు. 2014-19 మధ్య నువ్వు పెట్టినటువంటి బకాయిలు 8,845. విద్యుత్ తయారు చేసినటువంటి వాళ్ళకి సప్లై చేసినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో ఎంత బకాయిలు పెట్టావు? 21,541 కోట్లు. సబ్సిడీ కిందేమో 8,845 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఎగ్గొట్టావు. 21,541 కోట్లు సంబంధించి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి బకాయిలు చేసావు. కుప్ప కూలిపోయే బకాయిలు పెట్టినందువల్ల ఆ కంపెనీలు డిస్కంలు మొత్తం. అటువంటిది 29,552 కోట్ల నుంచి ఈరోజు విద్యుత్ రంగంలో అప్పులు కానీ బకాయిలు కానీ 86,215 కోట్లకి చేర్చాము. కాబట్టి ఈ పాపంలో బాబు కుదుర్చుకున్న పీపీఎల్ వాటా ఉందా లేదా? దానివల్ల ఈరోజు ఆ స్థాయికి ఎదిగిందా లేదా? డిస్కంలు కుప్పకూలిపోయాయి. నువ్వేమో నీ అవినీతితో లాభపడ్డావు, కానీ దాన్ని కప్పిపుచ్చుకున్న దానికి తక్కువ రేటుకు ఉన్నటువంటి వాళ్ళ మీద ఈరోజు నువ్వు బురద చల్లేటువంటి ప్రచారం చేస్తున్నావు. కాబట్టి ఇదంతా అవినీతి కాదన్నట్టుగా ఎల్లో మీడియా ప్రచారం చేయడం అనేటువంటిది సిగ్గు చేయటం అనేటువంటి విషయం. ఈరోజు ₹2.49 పంపిణీ చేస్తామని చెప్పి సెకీ లేఖ రాసింది. టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిస్తే అతి తక్కువగా ₹2.49 వస్తే టెండర్లలో ఆ ₹2.49 బయట వ్యక్తుల దగ్గర కొనుక్కుంటే ఇదిగో ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంది, బాధ్యత ఉండదు. కాబట్టి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేస్తే బాధ్యత ఉంటుంది. రెండు ప్రభుత్వాల మధ్య కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం అత్యంత పారదర్శకంగా ఉంటుందని చెప్పి మీరు టెండర్లలో అతి తక్కువగా వచ్చినటువంటి రేట్ ఏదైతే ఉందో మీరు ఖరారు చేయాల్సినటువంటి రేటు ₹2.49 మేము ఇస్తాము అని చెప్పి రాస్తే దానికి ఆదాన్ని లేక సెక్కి సంతకం అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి నేరుగా ఆ రేటుకే మేము ఇస్తామంటే ఆ రేటుకే విద్యుత్ పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ముందుకు వస్తే దాంట్లో ఎక్కడ నష్టం ఉందో ఎక్కడ అవినీతి ఉందో అర్థం కానిటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు నుంచే తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక పథకం ప్రకారం అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు ఉంటాయి. అంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఐఎస్టీసీ మినహాయింపు ఈరోజు ఇచ్చినటువంటి దాంట్లో క్లియర్గా ఇచ్చింది. రెగ్యులేటరీ కమిషన్ ఉండదు అని చెప్పాను, వేవరకు ఇచ్చారు అని చెప్పాను. అటువంటిది దాంట్లో ₹2.49 కాదు, అంతా అయ్యేటప్పటికి మొత్తం కలిపితే ₹5.73 వస్తుందని చెప్పి రాశారు. ఒక ఆరోపణ. అంటే ₹2.49 కాదు, దానికి ఐఎస్టీఎస్లు లాసెస్ అన్ని కలుపుకుంటే ₹5.73 వస్తాయి. ఒక ఆయన రాశాడు రాజస్థాన్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకంతా అక్కడ వాళ్ళకి ఆదాయం వస్తుందని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు. ఏదో ఒకటి ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా రాసేటువంటి వాటిలో భాగం. కాబట్టి
నీ ప్రభుత్వంలో ఏం జరిగింది, మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనేటువంటి ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో చూపించాం. కాబట్టి నువ్వు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా, సోలార్కి సంబంధించి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అన్ని నిర్ణయాలకు సంబంధించి నువ్వు కొనుగోలు చేసినందువల్ల ఈరోజు డిస్కంలు కుప్పగొలిపోయి విద్యుత్ రంగమే కుదేలేటువంటి పరిస్థితి ఏర్పడింది. 2019-20కి సంబంధించి ఏపీఆర్సీ విడుదల చేసినటువంటి తారీఖును మనం చూసాం. ₹4.63 ఈరోజు యూనిట్ ప్రైస్ విండ్ పవర్కి, అదేవిధంగా ₹5.90 సోలార్ యూనిట్కి ఉన్నారు. కాబట్టి నేను ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నుంచి ఇటువంటి అబద్ధాలు చెప్పడం, ఇప్పుడు కూడా అదే అబద్ధాలు సృష్టించి ఆ అబద్ధాల మీదనే పాలన నడపాలనుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. అబద్ధం సృష్టించడం అయిపోయిన తర్వాత కూడా ఈరోజు కూడా ఆ అబద్ధాల మీదనే నీ నడక కొనసాగించడం, ఆ అబద్ధాల పాపాల మీదనే నీ పాలన కొనసాగించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఏడాది అయిపోయింది, నువ్వు ప్రజలకు చేసింది శూన్యం. ఎన్ని రకాలైనటువంటి నిందలు వేసావు. కల్తీ లడ్డు విషయంలో, నెయ్యి విషయంలో నువ్వు చెప్పావు, నీ మెడకే తగులుకున్నది, సెల్ఫ్ గోలు వేసుకున్నావు. అన్ని రకాల నువ్వేదో భంగపాటు చేయాలి, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి మరకంటించాలనేటువంటి ఆలోచనతో నీ చేతులు కాల్చుకుంటున్నావు. నువ్వు ప్రజల్లో నవ్వులు పాలవుతున్నావు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎన్ని రాతలు ఎంతమంది రాసినా, ఎన్ని కథనాలు వినిపించినా చూపించినా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ సెకీ నిర్ణయం అనేటువంటిది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలతో స్పష్టమైంది జనాలకు సంబంధించి కూడా. కాబట్టి మీకు ఏమీ నీ పాలనలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. నువ్వు చెప్పినటువంటి అబద్ధపు పుట్టలనే ఒక్కొక్కటిగా పగులుతున్నాయి. కాబట్టి తప్పుడు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ప్రజలను మోసం చేశావు. కాబట్టి ఎక్కువ రోజులు లేదు చంద్రబాబు గారు, ప్రజలు మిమ్మల్ని చొక్కా పట్టుకొని నిలదీయడానికి. ఆయన పవన్ కళ్యాణ్ గారు పేపర్ తీసుకొని చదివాడు, నేను ఇవన్నీ 50 సంవత్సరాలకే ఇంటికి పెన్షన్ ఇస్తాను, ₹4,000 పెన్షన్, ప్రతి ఆడబిడ్డకి ₹3,000 ఇస్తా, ₹15,000 ప్రతి బిడ్డకి తల్లి ఓడిస్తా, అదేవిధంగా ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తా, ₹20,000 రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ ఇస్తానని పేపర్ పట్టుకొని చదివి ఇవన్నీ మీకు తక్షణమే మెగా డిఎస్సీతో తక్షణమే అంటే సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి ఇంతవరకు మీరు పట్టించుకోలేదు. పాపం నీకు తక్షణమే అంటే అర్థం కాలే మాకు. నువ్వు తక్షణమే అంటే సంవత్సరాలను అర్థం కాలే. తక్షణం అంటే ఏమనుకుంటాము, క్షణం అంటే ఒక సెకండ్. వచ్చిన తక్షణం అంటే వెంటనే సంతకాలు పెట్టి ఆదేశాలు అమలు అవుతాయంటే సంతకాలు మాత్రం పెట్టి దానికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్లో బారేసినట్టుగా ఉండేటువంటిది కాదు. కాబట్టి మీ విధానాలన్నిటికీ కూడా ఈరోజు తప్పనిసరిగా ప్రజలు ఈరోజు మిమ్మల్ని చేదరించుకుంటున్నారు, ప్రజలు మిమ్మల్ని చొక్కా పట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు నిజంగా ఈఆర్సీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక స్పష్టతనిచ్చేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒప్పందం, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందాలు అతి తక్కువ ధరకే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ, వ్యవసాయానికి సంబంధించిన రైతులకు కానీ, గృహ అవసరాలకు కానీ, విద్యుత్ అవసరాన్ని ఈరోజు తీర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి చెప్పడానికే ఈరోజు ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు హయాంలో ఏ విధంగా ధ్వంసమైంది, ఏ విధంగా విధ్వంస పరిపాలన జరిగింది విద్యుత్ రంగానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చక్కదిద్ది ఈరోజు ఎంత తక్కువకి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు అనేటువంటిది ప్రజలకు తెలియజెప్పడానికే ఈరోజు ఇవన్నీ కూడా మీ ముందు చూపించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలు ఆపి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే మంచిదని చెప్పి హితవు చెబుతున్నాం. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు. ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్. వేల వెరైటీలు, స్వర్ణ కంచి, దేవరాక కంచి, అక్షయ కంచి, రాగసూత్ర కంచి, కల్పవృక్ష కంచి పట్టు చీరలు, మనసు దోచి డిజైన్లు, ఆడవారిని అందంగా మలిచే పట్టు మహామందిరం. లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్, అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్. మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో, అంతులేని ఆనందాలతో, గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి. సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనలోనే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ 1 మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.